హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సలీం షేక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా వీడియోలో చికెన్ పాస్తా చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో బాగుంది కదా. చికెన్ పాస్తా సండే స్పెషల్. దీనిని మక్రోని కూడా అంటారు కదా. సండే కదా ఫ్రెండ్స్, ఏదో ఒక స్పెషల్ ఉండాలని, రోజు ఇడ్లీ దోశతోటి విసిగిపోయి ఉంటాం కదా. సండేకి స్పెషల్ ఉండాలని ఇలా చికెన్ వేసి పాస్తా చేశాను. చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. ఇది చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది. చూడండి, ఎక్కువగా స్పైసెస్ లేకుండా చాలా సింపుల్గా వెరీ టేస్టీ అండ్ బెస్ట్ రెసిపీ అంటే ఈ చికెన్ పాస్తానే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆనియన్స్ తోటి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. చెప్పాను కదా, ఏ స్పెషల్ అయినా సరే మా ఇంట్లో ఆనియన్ కంపల్సరీగా ఉండాలి. పెద్దవాళ్ళ నుండి చిన్న పిల్లల వరకు అందరం తింటాము ఆనియన్స్ ఇలా స్పెషల్ ఉన్నప్పుడు. ఓకే ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన పదార్థాలు ప్రిపరేషన్ మొత్తం వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్ చూద్దాం. ఒక బాండ్లీ తీసుకొని ఇందులో వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకొని ఈ వాటర్ని బాయిల్ చేసుకుందాం. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత అది బాయిల్ అయ్యే లోపల ఇంకో బాండ్లీని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాను. 4 స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాసేపు వేగనివ్వాలి. వాటర్ అయితే బాయిల్ అయిపోయింది. ఇందులో పాస్తా వేసుకొని బాయిల్ చేసుకుందాం. సాల్ట్ అయితే ఫస్టే వేసేసాను కాబట్టి ఇలా ఒకసారి బాగా కలుపుకొని పాస్తా బాయిల్ అయ్యేంత వరకు కాసేపు ఉంచుదాం. తొందరగా అయిపోతుంది కాబట్టి 2 ఒకేసారి పెట్టుకున్నాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువే అవసరం లేదు. ఎందుకంటే చికెన్ నేను 200 గ్రామ్ వరకే వేసుకుంటున్నాను. చికెన్ కొద్దిగా వేసుకుంటున్నాను కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు కూడా వేసుకోవాలి. 1 టమాటాని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా ఒక 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. టమాటాలు కూడా చక్కగా ఆయిల్లో వేగనిద్దాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. చూడండి, చక్కగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. చికెన్ 200 గ్రామ్ వరకే తీసుకున్నాను, ఎక్కువ అవసరం లేదు. పాస్తాలోనే కదా, కొద్దిగా వేసుకుని సరిపోతుంది. అందుకే 200 గ్రామ్ వరకు 250 గ్రామ్ వరకు తీసుకున్నాను. బోన్లెస్ చికెన్ అయితే బాగుంటుంది. చికెన్ వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి. చికెన్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కాసేపు ఇలాగే ఆయిల్లో వేగనిద్దాం. అండి, చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకుందాం. ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు పెరుగు వేసుకుందాం. పెరుగు వేసుకోవడం వల్ల ఈ మక్రోనికి చాలా టేస్ట్ వస్తుంది. సగం నిమ్మకాయని రసం పిండి వేసుకుందాం. ఉప్పు, కారం, పులుపు మొత్తం చికెన్కి పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా వేసుకోవడం వల్ల. అన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందాం. చిటికెడు పసుపు వేసుకోవాలి. చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత 1 టీ స్పూన్ వరకు కారం వేసుకుందాం. ఎక్కువ స్పైసీ ఏం అవసరం లేదు. చూడండి, చికెన్ మసాలా సగం టీ స్పూన్, గరం మసాలా సగం టీ స్పూన్ వేసుకొని అన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందాం. చూడండి, పాస్తా అయితే చక్కగా ఉడికిపోయింది, బాయిల్ అయిపోయింది. చూడండి, ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆపేద్దాం. స్టవ్ ఆపేసి వాటర్ మొత్తం వార్చుకోవాలి. తర్వాత ఇందులో కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది పాస్తాకి. మొత్తం బిర్యానీకి వేసే ఇంగ్రీడియంట్స్ మొత్తం దీంట్లో వేసుకుంటున్నాను. టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. తర్వాత వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పాస్తా అనేది ఫస్టే బాయిల్ చేసుకున్నాను కదా. ఈ వాటర్ అనేది చికెన్ ఉడికేదానికి 5 మినిట్స్ వరకు ఇలాగే కుక్ అవ్వాలి. చూడండి, పాస్తాని ఇలా వాటర్ మొత్తం వార్చుకున్నాను. చికెన్ అయితే చక్కగా ఉడికిపోయింది. చూడండి,
ఫస్ట్ బాయిల్ చేసి పెట్టుకున్న ఈ పాస్తాని అయితే వేసుకోవాలి. వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేంత వరకు కాసేపు చక్కగా కలుపుకోవాలి. పాస్తా అయితే చక్కగా బాయిల్ అయిపోయింది చూడండి. ఇలా బాయిల్ చేసుకుంటే ఫస్ట్ చేసుకునే ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో ఒక స్పూన్ టమాటా సాస్ అయితే వేసుకున్నాను. ఊరికే టేస్ట్ కోసం కొద్దిగా వేసుకున్నాను. పిల్లలు తినేది కదా, కొద్దిగా ఇష్టపడి తింటారని నేనైతే టమాటా సాస్ వచ్చి ఒక్క స్పూన్ వరకే వేసుకున్నాను. 1 టీ స్పూన్ వరకు ఉంటుంది. చూపించాను కదా ప్యాకెట్లోది, ఒక ప్యాకెట్ వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, మా చికెన్ పాస్తా అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో, బాగుంది కదా ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. దీనిని ఫ్రెష్ కొత్తిమీరతోటి లాస్ట్లో ఇలా చల్లుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగొస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.